జనసేన పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు, మన నియోజకవర్గ అందరి తరపున, ప్రజల తరపున మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు. ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం. మీరందరూ చూశారు, 5 ఏళ్లలో అధికారం లేకపోతేనే 24 గంటలు అందుబాటులో ఉన్నాం. ఎక్కడ సమస్య ఉన్నా పోరాడుతున్నాం. ఇప్పుడు అధికారం వచ్చింది, ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ అరాచక పాలన అరికట్టే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రౌడీ రాజకీయం, అరాచకమే లేకుండా చేస్తామని, ఈ కూటమి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎలాగ కలిసి పని చేశామో, కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎంత కష్టపడ్డామో అంతే ప్రజల కష్టం కోసం ఇప్పుడు కూడా పడతాం. ఖచ్చితంగా అరాచక పాలనని, రౌడీజాన్ని అంతం చేద్దాం. మధుసూదన్ రెడ్డికి ఒక సలహా ఇస్తున్నా. పొద్దునే చూసా నీ ఫోటో ఎలక్షన్ కౌంటింగ్ రూమ్ లో ఎవరో పంపించారు. పాపం చాలా బిక్క ముఖం వేసుకొని ఏదో అమాయకుడి లాగా, డిటిడిసి కొరియర్ ఓనర్ లాగా, నువ్వు ముందు అదే పని చేస్తున్నావు అనుకుంటా. అలాగే ఉన్నావు కొరియర్లు వేసుకునే వాడిలాగా. వాళ్ళని కూడా నేను తప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా కష్టార్జితంతో ఎదుగుతున్నారు. కానీ నువ్వు కడుపులు కొడుతూ ఎదిగావు, దోచుకుంటూ ఎదిగావు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఈ తీర్పుతో అర్థమైంది కదా. ఫ్రీ సజెషన్ నీకు, బ్యాగులు సర్దుకొని నువ్వు, నీ కూతురు, నీ కొడుకు, ఇంకా మీ అత్త, మీ బామర్ది, మీ భార్య ఉన్నారు కదా, నీ కోటరీ, ఆ కోటరీ అంతా బ్యాగులు సర్దుకొని చలో